హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రెషర్ గురించి నేర్చుకుందాం. ప్రెషర్ అంటే ఏం లేదు. ప్రెషర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సో ఒక యూనిట్ ఏరియా ఉందనుకుందాం. ఇట్లా 1 యూనిట్, 1 యూనిట్, 1 యూనిట్, 1 యూనిట్. సో ఈ టోటల్ 1 మీటర్ స్క్వేర్ యూనిట్ అనుకుందాం. సో ఈ 1 యూనిట్ స్క్వేర్ యూనిట్ మీద మనం అప్లై చేసే ఫోర్స్నే ప్రెషర్ అంటారనమాట. అంటే ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా. సో మనకేం తెలుసు, ఫోర్స్కి యూనిట్స్ ఏంటి, న్యూటన్స్ అని తెలుసు. న్యూటన్స్ డివైడెడ్ బై మీటర్ ఇంటూ మీటర్. ఏరియా అంటే మీటర్ ఇంటూ మీటర్. అదే ఏ స్క్వేర్ యూనిట్స్ అంటాం కదా, అట్లా మీటర్ స్క్వేర్ యూనిట్స్. సో ప్రెషర్కి ప్రెషర్కి 1 యూనిట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్నే పాస్కల్ అని కూడా అంటారు అనమాట. సో ప్రెషర్కి యూనిట్స్ ఏంటి, పాస్కల్స్ అనమాట. సో పాస్కల్స్ ఈజ్ ద unit of pressure. The Pascal is the SI derived unit of pressure and is used to quantify internal pressure. దీని నుంచి ఏమేమి కనుక్కోవచ్చు అంటే ఇంటర్నల్ ప్రెషర్, స్ట్రెస్, యంగ్స్ మాడ్యులస్, అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్, ఈ 4 కనుక్కోవచ్చు అనమాట. ఇది ఎవరి పేరు మీద పెట్టడం జరిగింది, ఫ్రెంచ్ సైంటిస్ట్, ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ పాస్కల్ పేరు మీద ఈ ప్రెషర్కి యూనిట్ పాస్కల్ అని పెట్టడం జరిగిందనమాట. ఇంకోటి దీంట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రెషర్ అనేది స్కేలారా వెక్టారా అని. ప్రెషర్ అనేది స్కేలార్ మాత్రమే, ఎందుకంటే ప్రెషర్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. సో ప్రెషర్కి డైరెక్షన్ ఉండదు, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది ప్రెషరు స్కేలార్ క్వాంటిటీ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ బాయ్.